డిప్యూటీ సీఎంగా ఎలిజిబుల్ పర్సన్ కాదు, సడన్గా డిప్యూటీ సీఎం అయ్యారు, రాజకీయాలకి పనికిరారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు మాట్లాడతారండి కవిత గారు? మీ నాన్నగారు ఎంతో కష్టపడి ప్రజల్లో తిరిగి తిరిగి కొంచెం ఒక పార్టీని సెట్ చేస్తే సడన్గా రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు. పెద్దగా మీకు లీడర్షిప్లు కూడా ఇంకా రాలేదు, జైలుకి వెళ్ళడం తప్ప. ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు అవతల వ్యక్తి ఎవరు ఏంటనేది తెలుసుకొని ఇస్తే బాగుంటుంది. నాకు పైగా టీఆర్ఎస్ పార్టీ అంటే కొంచెం రెస్పెక్ట్ ఉంటుంది, ఎందుకంటే మీ నాన్నగారు సర్వీస్ కానీ ఏదైనా ఉన్నంతలో ఒక కోవిడ్ టైంలో ఆయన రెస్పాండ్ అయిన విధానం కానీ, ప్రజలు సొంత మనుషుల్లాగా ఆయన రెస్పాండ్ అయిన విధానం కొంచెం బాగుంటుంది. ఎందుకంటే భయపడ్డాం ఎవరికి తెలియని విషయంలో. మీకు ఇంకా రాజకీయాల గురించి పూర్తిగా తెలియదేమో అని నా ఉద్దేశం. మేబీ తెలిస్తే హ్యాపీ, ఎందుకంటే తెలిస్తే ఇలాంటి మాటలు మాట్లాడరని నేను అనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ గారు ఎన్నో ఇయర్స్ నుంచి స్ట్రగుల్ అవుతూ ఎన్నో రకాల మాటలు తట్టుకొని ఉన్నంతలో ప్రజాసేవ చేసుకుంటూ సొంత డబ్బులతో, మనమేం తినేలేదండి, ఆయన సినిమాలు చేసుకున్న వచ్చిన డబ్బులతో రాజకీయాల కంటే ముందు నుంచే సర్వీస్ చేస్తారు. అందుకే ఆయనకు తెక్కు ఉంది, దానికో లెక్క ఉంది అనుకుంటే వెళ్తారు. కానీ ఆయన సర్వీస్ ఆ రేంజ్లో ఉంటుంది. ఈ చేతితో చేస్తే ఇంకో చేతికి తెలియదట, అంత బాగా చేసుకుంటూ వెళ్తారు. ఇప్పుడేదో సోషల్ మీడియా వచ్చి జనాలకు అవేర్నెస్ వచ్చింది, కానీ ఆయన ఇంత చేశారు అంత చేశారని ఆయన దగ్గర తీసుకున్న వాళ్ళు బయటకు వచ్చి మాకు ఈ సహాయం చేశారని అంటే ప్రవాహాలు కొట్టుకుపోతారు ఒక్కొక్క రాజకీయ నాయకులు. సో కొంచెం మాట్లాడేటప్పుడు 100 సార్లు ఆలోచించుకోండి. 2, ఎంత హీనమైన మాటలో మాట్లాడిన స్టేజ్లో కూడా భరించి ప్రజాసేవ కోసం అతని జీవితాన్ని త్యాగం చేసి ఈ రోజున వాళ్ళ అబ్బాయి హెల్త్ సీరియస్గా ఉంది, ఇట్లా యాక్సిడెంట్ అయ్యిందంటే మీరో నేనో ఇంకొకరు అయితే పారిపోతాం గబగబా, ఇవన్నీ తర్వాత ఇంకా 5 ఏళ్ళు ఉంటాం ఎప్పుడన్నా చేయొచ్చు అని. మన్యం ప్రజలకి మాట ఇచ్చాను, నా కోసం అక్కడ 100 మంది వెయిట్ చేస్తున్నారని చెప్పి ఆయన ఆ రోజు ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది ఆయన ఎంత బాధలో ఉన్నారు అని. అయినా ఆయన వాల్యుబుల్ టైము షెడ్యూల్ ప్రకారం అవతల వ్యక్తులు వెయిట్ చేస్తున్న 200 మంది 300 మందికి ప్రేమకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. అక్కడ కష్టం ఏంటో తెలుసుకుంటే వెంటనే ఇక్కడికి వచ్చిన తర్వాత పని చేయొచ్చు అని ఆ షెడ్యూల్ ప్రకారం అవి కంప్లీట్ చేసుకున్న వ్యక్తి. ఈ రోజున కొంచెం ఆంధ్రాలో రోడ్లు పడుతున్నాయన్నా, అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారన్నా కాస్త పార్టీ కూటమి ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా వెళ్తుంది. దేశం మొత్తం పవన్ కళ్యాణ్ గారు పర్ఫెక్ట్ రాజకీయ నాయకుడు అంటే మీకు ఇంకా తెలియలేదంటే కొంచెం నేర్చుకుంటే బాగుంటుంది కదా. ఇలా ఇలా ఎవరన్నా కొంచెం డౌట్ఫుల్గా ఉన్న వాళ్ళందరూ కూడా నిజాయితీగా అక్రమాలు చేయకుండా ప్రజాసేవ చేస్తే వాళ్ళు రాజకీయ నాయకులు కాదు అని అనుకుంటే కనుక కొంచెం చేంజ్ అవ్వండి. వాళ్ళు నిజాయితీగా ముందుకు వచ్చే వాళ్ళని పెంచటం కోసం ఈ వ్యక్తి తన సొంత డబ్బులతోటి తనకున్న టైంని పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళ్తున్నారు. ఆయన చేయనివ్వండి. ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం.